హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నంద్యాల టు లే లదాఖ్ సోలో సైకిల్ రైడ్ లో అయితే మనం ప్రస్తుతానికి శ్రీనగర్ లో అయితే ఉన్నామండి. లాస్ట్ నైట్ అయితే మేము ఈ రూమ్ అయితే తీసుకున్నాము. 1 డేకి వచ్చేసి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి మనకి లదాఖ్ వచ్చేసి అరౌండ్ 450 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మన లగేజ్ అయితే మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాం మనం లదాఖ్ వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ క్లైమేట్ విషయానికి వస్తే నవంబర్ లో అట్లా అయితే మనకైతే స్నోఫాల్ ఉంటుందంట. ప్రస్తుతానికి అయితే స్నోఫాల్ అయితే లేదు. నేనైతే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లేదయ్యా. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే మనకి క్లైమేట్ అయితే చల్లగా ఉంటుంది. అలానే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎండగా వస్తుంది, కానీ చలి కూడా పెడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి సన్సెట్ వచ్చేసి 7:50 to 8 o'clock అవుతుంది అనమాట. ఇంకా మనకి 7:50 వరకు సన్ లైట్ ఉంటుంది. చాలా అంటే చాలా ఇంతగా ఉంటుంది అనమాట. నేనైతే ఫస్ట్ టైం కదా రావడం, నాకైతే అలా అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా శ్రీనగర్కి వచ్చింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ కి కొత్తగా వచ్చింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే గైస్, ఇక్కడ నుంచి అయితే మనం లదాఖ్ కి స్టార్ట్ అయిపోద్దాం. మన రూమ్ వచ్చేసి అది మేమైతే ఈ షెడ్ లో అయితే సైకిల్స్ అయితే పెట్టాము. ఇంకా లగేజ్ మొత్తం తెచ్చుకున్నాము. ఇంకా ప్యాక్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. గైస్, మనం వచ్చేసి ఇక్కడ క్లాక్ దగ్గర ఉన్నాం. ఇది శ్రీనగర్ లో ఫేమస్ అనమాట. ఎక్కువ టూరిజం వాళ్ళందరూ వచ్చి ఇక్కడనే ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఇంకా దీని గురించి హిస్టరీ అయితే మనకి తెలియదు, కానీ నైట్ సైడ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు ఎట్లా ఉందో. ఇక్కడ సైకిల్ అక్కడ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకి ఒక సీల్డ్ పాత్ర కావాలన్నమాట మనం మ్యాగీ చేసుకోనికి. లాస్ట్ నైట్ అయితే గ్యాస్ అయితే కొనేసాము, చిన్నది మినీ గ్యాస్ స్టవ్. ఇక్కడ తీసుకుని వెళ్దాం. టైం వచ్చేసి 4:50 అవుతుంది. ఇక్కడైతే మేము స్నాక్స్ తిందామని వచ్చాము. మీరు ఎప్పుడన్నా ఉల్లిగడ్డ బజ్జీ చూసింటారు, టమోటా బజ్జీ చూసింటారు. ఇప్పుడు శనక్కాయల బజ్జీ, ఇవి బఠానా బజ్జీలు. మామూలుగా ఉండదు, మన కాశ్మీర్ సైడ్. టేస్ట్ చూసి చూద్దాం ఎట్లా ఉంటుందో. గైస్, మన సైకిల్కి అయితే పంచర్ కిట్ అయితే లేదు. ఇక్కడైతే మొత్తం టోటల్ పంచర్ కిట్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా తర్వాత మొత్తము కొండలే అనమాట. ఇంకా ఎక్కడ షాప్స్ ఉండవు, అందుకని ఇక్కడనే తీసుకున్నాం సేఫ్ సైడ్ గా. ఆల్రెడీ మన సైకిల్ టైర్లు అయితే అరిగిపోయాయి, కానీ ఇంకొక 400 కిలోమీటర్స్ వస్తుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎలా అవుతుందో. ఇంకా ఇక్కడ నుంచి సెట్ మొత్తం తీసుకుని ఇంకా వెళ్దాము. గైస్, ఇప్పుడైతే మీకు ఒక లొకేషన్ చూపిస్తాను, చూడండి. లొకేషన్ అయితే కిర్రా కదిరిపోయింది కదా. గైస్, మనమైతే ఈరోజు నైట్ ఇక్కడ లోకల్ అన్న వాళ్ళతో అయితే ఫుడ్ అయితే తింటున్నాము అనమాట. చికెన్ అయితే చేస్తున్నారు, శ్రీనగర్ చికెన్.